నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వలి. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన గారు. మేడంతో మాట్లాడదాం. అర్చన గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్చన గారు, గత 4-5 రోజులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యల ఘటనలు జరిగినాయి. పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. విజయారెడ్డి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీం లీడర్ కూడా తన 2 పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ మీదకి వచ్చి చర్లపల్లి స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విజయలక్ష్మి అనేటువంటి ఇంకొక మహిళ తనకు పెళ్లి కావట్లేదని చెప్పి అది మరి మానసిక ఒత్తిడికి గురైపోయి హుస్సేన్ సాగర్లో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక 3వ కేసు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లోనే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయాడు. ఈ ముగ్గురు కూడా ఈ వారం రోజుల వ్యవధిలోనే జరిగాయి. ముగ్గురు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు మేడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే అంత ఎక్కువ టెన్షన్స్ ఉంటాయా? అంత మైండ్ మీద తీసుకున్నటువంటి అంత భారం ఉంటుందా? ఎందుకు వాళ్ళు మాత్రమే ఈ విధంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది? రైట్. అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకే స్ట్రెస్ ఉంటుందా, సాఫ్ట్వేర్ వాళ్ళే సూసైడ్ కమిట్ చేస్తారా అంటే కాదండి. ఇప్పుడు మనకి అంటే లైమ్ లైట్ లోకి వచ్చిన కేసెస్ మాత్రమే అవి. చాలా కేసెస్ అంటే డాక్టర్, నేను విన్నాను 4 hours బ్యాక్ ఒక డాక్టర్ కూడా సూసైడ్ కమిట్ చేసుకుంది అని చెప్పి, గజియాబాద్ లో ఒక 3 యూత్ కూడా సూసైడ్ కమిట్ చేసుకున్నారు అని చెప్పి. సో అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ 3 కేసెస్ లో కూడా స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్. సో స్ట్రెస్ అనేది చాలా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తోంది కాబట్టి మరి ఈ 3 కేసెస్ లో 2 కేసెస్ లో ఎవిడెంటల్ గా కనిపిస్తోంది వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ చాలా రోజులుగా లోన్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేసుకున్నారు. అయితే అలాంటి సందర్భాల్లో మరి అది ఈ సూసైడ్ కి దారి తీసింది అనేది మనకు కనిపిస్తోంది. అండ్ ఫస్ట్ కేసు లోపల మనకి ఎటువంటి ఆధారాలు కనిపించలేదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడినా కూడా చెప్పట్లేదు అని చెప్పి నేను న్యూస్ లో విన్నాను, చదివాను. కాకపోతే మనం ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉంది అని దీన్ని పరిమితం చేయలేమండి. అంటే వరుసగా జరిగేసరికి చాలా మందిలో డౌట్ వస్తూ ఉంది. అంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, తర్వాత షిఫ్ట్లు ఉంటాయి, విపరీతంగా వాళ్ళు కూర్చున్న సీట్లో నుంచి లేవకుండా ముందు సిస్టమ్ పెట్టుకుని గంటలు పనిచేస్తూ ఉంటారు టార్గెట్ రీచ్ కావడం కోసం. సో అదేమన్నా ప్రభావం చూపిస్తుందా అని? ఖచ్చితంగా అది అంటే స్ట్రెస్, ఖచ్చితంగా స్ట్రెస్ అంటే ప్రభావం చూపిస్తుంది. అంటే కంటిన్యూస్ గా ప్రెషర్ అనే దానికి ఎవరైనా మనిషి గురవుతూ ఉంటే అది మనం ఎక్కువ కాలం తీసుకోలేనప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మనిషి డెఫినెట్ గా స్ట్రెస్ తర్వాత సాడ్, దాని తర్వాత ఒక డిప్రెసివ్ స్టేట్ కి లోన్ అవుతారు. ఓకే, కానీ అలా ప్రతిదానికి సూసైడ్ అనేది మార్గం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ 31 year old అతని కేసు తీసుకుంటే అతను జాబ్ జాయిన్ అయ్యి 2 months అవుతుంది. 2 months అయినప్పుడు అతను ఏదో మరి బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. అంటే ఒక సైకాలజిస్ట్ గా మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే కేస్ హిస్టరీ తెలియకుండా, అతని బ్యాక్గ్రౌండ్ ఏది తెలియకుండా మనం ఒక పర్సన్ ని లేబుల్ చేయలేము, జడ్జ్ కూడా చేయలేము. సో అతని హిస్టరీ అంతా చూసుకుని ఉంటే అతను బేసికల్ గా చిన్నప్పటి నుంచి సెన్సిటివా, అతనికి స్ట్రెస్ హ్యాండిల్ చేసే కండిషన్ లేదా, అతను ప్రతిదానికి తొందరగా రియాక్ట్ అవుతాడా, ఇంపల్సివా, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక XYZ అనే ఒక 3 వ్యక్తులు ఉంటే ప్రతి వ్యక్తి అదే పరిస్థితికి అలాగే రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీలో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు, అందరికీ అదే లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో ప్రతి వ్యక్తి అలాంటి అవుట్కమ్ లేకపోతే అలాంటి రియాక్షన్ ఉండదు కదా. సో ఈ వ్యక్తులు ఎందుకు అలా చేస్తున్నారు? సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో గమనిస్తూ ఉండాలి. సో ప్రతి పర్సనాలిటీని అనలైజ్ చేస్తూ ఉంటే ఇలా సెన్సిటివ్ పీపుల్ ఉన్నారా, ఇంపల్సివ్ పీపుల్ ఉన్నారా, తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారా, సో అలాంటి వాళ్ళని మనం ఎలా సరిదిద్దుకోవాలి, వాళ్ళని ఎలా ఓర్పుగా మార్చుకోవాలి, అప్పుడు ఇలాంటి వాటిని మనం అరికట్టచ్చు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి ఆ ఒత్తిడికి గురవుతున్నారు, చాలా అంటే మదన పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఒంటరిగా కూర్చుంటా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎట్లా గుర్తించాలి? ఆ స్ట్రెస్ని రిలీఫ్ కావటం కోసం కుటుంబ సభ్యులు ఏం చేయాలి? దాని గురించి ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు విజయలక్ష్మి గారి కేసులో అయితే ఆ కేసులో ఎవ్వరికి అసలు మచ్చు కూడా తెలిసే అవకాశం లేదని అందరూ చెప్తున్నారు. సో అది కంప్లీట్ మన క్లూలెస్ కేసు. సో వేరే 2 కేసుల్లో తీసుకుంటే కనుక ఒక అమ్మాయి కేసు లోపల
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్స్ రిజెక్ట్ అవుతున్నాయని, లేకపోతే తల్లి ఒంటరిగా ఉండిపోతే ఎలా అని. సో అమ్మాయి చాలా థాట్స్ నెగటివ్. సో మనకి థాట్స్ లోపల ఆటోమేటెడ్ నెగటివ్ థాట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ అమ్మాయి అలా ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు, అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయికి ఓదార్పు ఎవరిచ్చారు, సపోర్ట్ ఎవరిచ్చారు అంటే క్లియర్ గా చెప్తున్నప్పుడు, సో వాళ్ళకి నిద్ర పట్టకపోవడము ఇలాంటివి అబ్జర్వేషన్ లో తెలిసిపోతుంది. అయితే బికాస్ షీ హ్యావ్ ఎ సింగిల్ పేరెంట్, మైట్ బి ఆ తల్లి కూడా మరి అంత గమనించుకోలేకపోయిందేమో. మరి అసలు ఆ అమ్మాయికి ఉన్న సోషల్ నెట్వర్క్ ఎంత, అంటే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు, ఇది కూడా మనకు తెలియదు. సో ఎవరైనా కనుక ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా మనం సమాజంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా ఫీల్ అవుతుంటే దయచేసి వాళ్ళకి మనము సపోర్ట్ గా నిలబడి చక్కటి మాటలు చెప్పి జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు. హ్యాపీనెస్, పీస్, మనం ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఉద్యోగాలు చేసినా దేనికోసము అంటే ఒక పూట తినడం కోసం, చక్కగా నిద్రపోవడం కోసం, బట్టలు వేసుకోవడం కోసం, ఈ బేసిక్ నీడ్స్ కోసమేనండి. ఇవన్నీ ఉంటే చాలు, మిగిలినవన్నీ సెకండరీ. సో ఇది మనం ప్రతి సెకండ్ అలా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది మన క్లోజ్ అంటే ఎవరినో కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం చేయగలిగితే చాలు. సో ఈ రెస్పాన్సిబిలిటీ మనం ఎవ్రీ పర్సన్ తీసుకోగలిగితే సొసైటీ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. అంటే అలాగే ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి కేసు తీసుకున్నాము, అతను క్లియర్ గా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాడు, ఎక్స్ప్రెస్ చేశాడు స్ట్రెస్ తీసుకుంటున్నాను అని. సో అతని నేచర్ తెలిసిన వాళ్ళు బెటర్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. అతను తీసుకోగలరా తీసుకోలేడా, సో వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనేది మనకు తెలియదు. చాలా వరకు మేడం వీళ్ళు ఆత్మహత్య వరకు వెళతారు, అసలు ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలన్న డెసిషన్ తీసుకుంటారని కుటుంబ సభ్యులు కూడా తెలియదు ఆఖరి నిమిషం వరకు కూడా. సో కాబట్టి ఎవరు కూడా అరే మన వాడు అలా చేయలే, అలా ఎందుకు చేసుకుంటాడులే అనుకుంటారు కదా డెఫినెట్గా. సో వాళ్ళ ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండటం కోసం ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్యామిలీనే. అయితే దీంట్లో 2 కేసెస్ ఉంటాయండి. ఒకటి అంటే ఒక సైకాలజిస్ట్ గా చెప్పాలి అంటే మనం ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. అంటే జెనెటికల్ గా ఫ్యామిలీలో ఎక్కడైనా సైకలాజికల్ హిస్టరీ ఉండుంటే వీళ్ళకి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం, సెన్సిటివ్ గా ఉంటాయి. లేదు ఇంపల్సివ్ బిహేవియర్ అంటే చిన్నప్పటి నుంచి చిన్నదానికి కూడా చాలా ఎక్కువగా ఓవర్ గా రియాక్ట్ అవుతారు అంటే వీళ్ళు క్షణికావేశానికి లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్, రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్, వీళ్ళలో సడన్ చేంజెస్ ఎప్పుడైనా వస్తున్నాయా అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన వ్యక్తులు వేరు, ఒక సర్టన్ ఏజ్ తర్వాత మారుతున్న వ్యక్తులు వేరు ఉంటారు. సో అది గమనించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి, మనం సబ్స్టెన్స్ అబ్యూస్ కి లోన్ అయినప్పుడు కూడా మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అది నోటీస్ చేయడం ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇవన్నీ కూడా గమనించుకోగలిగింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అండి. సో ఇవన్నీ డిటర్మైన్స్. మేడం ఇప్పుడు స్ట్రెస్తో బాధపడుతున్నారు అని తెలిసినప్పుడు ఏంటి దానికి రిలీఫ్ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎప్పుడు పని 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 కాకుండా కొద్దిగా నువ్వు రిలాక్స్ కావాలి, కొద్దిగా చిల్ అవ్వాలి, లైఫ్ అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా అవుటింగ్స్ ఏమైనా ప్లాన్ చేయడం, రిలాక్సేషన్ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది? బెస్ట్ థింగ్ వర్కౌట్ కి టైం లేనప్పుడు బ్రెత్ వర్క్, మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ, ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఏం చేయక్కర్లేదు, సాయంత్రం పూట బాల్కనీలో కూర్చుని ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ తో తాగినా కూడా అన్నిటినీ వదిలేసి అది చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చాలా స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఫస్ట్ మనం వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ ని మనం ఇవ్వకుండా ఉంటే అది వాళ్ళ భుజాల మీద నుంచి మనం తీసేస్తే చాలా బర్డెన్ అవుతుంది. మనం వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళ ఒక డస్ట్బిన్ లాగా మనం తీసుకెళ్లి కంప్లైంట్స్ వేస్తూ నాకు ఇంకా ఈ పని ఉంది, ఇంకా ఆ పని ఉంది, లేకపోతే నువ్వు ఇంకా ఇది చేయాలి, ఇంకా అవి చేయాలి. సో డోంట్ డంప్ థింగ్స్ ఇన్ టు దేర్ హెడ్ మోర్. అది ఇంకా వాళ్ళలో స్ట్రెస్ ని యాడ్ చేస్తుంది కదా. సో మీకు ఏమన్నా చేతనైతే వాళ్ళ నుంచి తీసేసే ప్రయత్నం చేయండి, యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేయకండి. అది మీరు చేయగలిగేది. సో వాళ్ళకి వాళ్ళు చేసుకునేది ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేది ఏంటంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్. సో మీరు నిజంగా ఎవరైనా స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు, మీకు మించిన బరువు ఎత్తుతున్నారు, వదిలేసేయండి. ఎవరి కోసం మీరు ఏమీ చేయక్కర్లేదు, మీకోసం మీరు బతకాలి. మనం బతుకుతున్న దేనికి అంటే ఒక పూట అన్నం తిన్నా కూడా చాలు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. బేసిక్ నీడ్స్ ఆర్ ఇంపార్టెంట్, తర్వాత మిగిలిన ఏవైనా కూడా.
ఓకే. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఉమ్. ఇంకోటి మేడం, అది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మనకి చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏమన్నా అవును. ఆ, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారా? చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అయితే మన దగ్గర మన సొసైటీలో ఇంకా మిత్ అనేది పోవట్లేదు. కౌన్సిలింగ్ అసలు నాకు అవసరం లేదు. కౌన్సిలింగ్ కి పిచ్చి వాళ్ళు మాత్రమే వెళ్తారు. కాదు. ఇప్పుడు ఇంకా ఇంకా నాకు ఒక రివర్స్ చిన్న బాబు మనల్ని అంటారు, ఉంది. మన మీదే వాళ్ళు గుస్స అవుతారు. అసలు ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా, ట్రూ, నీకు ట్రూ. రప్పించి అంటే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అవును. సో పిచ్చి వాళ్ళకి అసలు ఎవరు కౌన్సిలింగ్ చేయలేరు కదా. మాట ఉమ్. వినే వాళ్ళకి మనం మాట చెప్పగలుగుతాం. మాట వినని వాళ్ళకి కౌన్సిలింగ్ ఏం చేస్తాము? సో అది ఫస్ట్ జనాలు అర్థం చేసుకోవాలి. సో మొక్కై వంగందే మానే వంగదు. సో ఇనిషియల్ స్టేజెస్ లోనే మనకు ఓవర్ థింకింగ్ ఉంది, మనకు ఓవర్ స్ట్రెస్ వస్తే మనం తీసుకోలేకపోతున్నాము, ఎక్కువ బాధ్యతలు వస్తే మనం సతమతం అయిపోతున్నాము. అలాంటప్పుడే మనం కనుక ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోగలిగితే అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచో రాదు. ఇట్ ఈస్ మన ఇంటర్నల్ రియాక్షన్ ఫర్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అంటే ఎక్స్ట్రా ఏదో బయట నుంచి వస్తుంది, మనం అది తీసుకోలేకపోతున్నాము, ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ స్ట్రెస్. సో అది బయట రెస్పాన్స్ కాదు, మన ఇంటర్నల్ రెస్పాన్స్. అది బయట నుంచి వచ్చేదైతే ప్రతి వాళ్ళకి సేమ్ రియాక్షన్ ఉంటుంది కదా. అవును. కాబట్టి అది మన మీద మనం వర్కౌట్ చేయాలి. సో మన మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మనం ఫిజికల్ గా ఎంత బాగున్నా కూడా మనం ఒక్క పని చేయడానికి కూడా పనికి రాకుండా తయారవుతాం. ఓకే. సో అది ప్రతి వాళ్ళు గమనించడం చాలా అవసరం. ఉమ్. మేడం, నేను ఫస్ట్ చెప్పిన కేసులో, అదే రైల్వే ట్రాక్ దగ్గర విజయారెడ్డి గారి కేసు, Yeah. వారి భర్త దుబాయ్లో ఉంటారు, పిల్లలేమో హాస్టల్లో ఉంటున్నారు. అంటే ఒంటరితనం ఉండటం వల్ల తన లోపల ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా పంచుకునే వాళ్ళు ఒక తోడు లేకపోవటం వల్ల వెంటనే, సో అట్లా అన్న చూడాల్సిన అవసరం ఉందా ఈ కేసుని? అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అలా ఉన్న విమెన్ చాలా మంది ఉన్నారు. అయితే ఒక సైకాలజిస్ట్ గా నేను దీన్ని జడ్జ్ చెయ్యకూడదు. ఓకే. ఒక జనరల్ మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఒకవేళ నిజంగా అలాగే ఉంటే తన భర్తతోటి ఈ పాటికి డిస్కషన్ చేసి ఉండేది. నేను ఉమ్. ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను అని. కనీసం సిబ్లింగ్స్ తోటి కానీ తల్లితోటి కానీ చెప్పుండేది. కానీ అలాంటి ఎవిడెన్సెస్ మనకి ఎవ్వరూ చెప్పలేదు. తను అలా సఫర్ అవుతోంది, లోన్లీగా ఉంటుంది అని ఎవ్వరూ మనకి ఇప్పటిదాకా చెప్పిన ఎవిడెన్సెస్ లేవు. అది ఉమ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజంగా అంత లోన్లీగా ఫీల్ అవుతోంది. తను దుబాయ్ వెళ్ళి ఉండొచ్చు, పిల్లల్ని కూడా తీసుకుని దుబాయ్ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఓకే. చావు దాకా థింక్ చేసింది అని అంటే, ఉమ్. సో ఫస్ట్ మనం ఇక్కడ తన బిహేవియర్ ఎలాంటిది, చిన్నప్పటి నుంచి తన నేచర్ ఎలాంటిది, ఇవన్నీ కూడా మనం ట్రాక్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే సూసైడ్ తను ఒక్కటి చేసుకోలేదు, పిల్లల్ని కూడా తీసుకెళ్లి ముగ్గురు కలిసి చచ్చిపోయారు. అసలు అంత అంటే పిల్లలు చాలా పసి పిల్లలు కూడా కాదు, దేర్ ఆర్ గ్రోన్ అప్, దే ఆర్ ఏబుల్ టు థింక్. అలాంటి వాళ్ళు తల్లి చెప్పి ఏం చెప్పి కన్విన్స్ చేసింది అంటే ఏదో వ్యాలిడ్ రీజనే ఉండుంటుంది కదా. ఉమ్. లేకపోతే వాళ్ళు అంత తేలిగ్గా ఎలా కన్విన్స్ అయ్యారు? సో మనకి తెలియని విషయాలు ఏమన్నా కూడా ఉండే ఉంటాయి. వి నెవర్ న్యూ ఇట్. ఓకే, అదే ఇన్వెస్టిగేట్ కాబట్టి ఆ చేస్తున్నారు. పోర్షన్ కూడా, యా. లేకపోతే పిల్లలు నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, మనం అందరం చచ్చిపోదాము అంటే పిల్లలు అలా ఎలా కన్విన్స్ అయిపోతారు? ఉమ్. సో వాళ్ళైతే లోన్లీగా ఫీల్ అవ్వరు కదా. దే హ్యావ్ సీన్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. వాళ్ళకి జీవించాలనే ఉండే ఉంటుంది. సో హౌ షీ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్. సో చాలా కోణాలు ఉన్నాయి ఇందులో. సో అంత సింపుల్ కాదు ఈ కేసులో మనం జడ్జ్ చేయడం, లేబుల్ చేయడం. కాబట్టి అది పోలీసులే మరి దీన్ని రిజాల్వ్ చేస్తే ఆర్ ఎవిడెన్సెస్ దొరికితే కానీ వి డోంట్ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇట్. ఓకే. సో మేడం, ఫైనల్గా ఇప్పుడు ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యల నేపథ్యంలో, సో యూత్కి మెయిన్గా మీరు ఇచ్చే సూచన ఏంటి? సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అవర్ కెపాసిటీ టు బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్. బ్యాలెన్సింగ్ అవర్ ఎమోషన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మన ఎమోషన్స్ ని బట్టి మన ఫిజికల్ హెల్త్, మన సక్సెస్, అచీవింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ రేపు చిన్న చిన్న థింగ్స్ మనం ఏది అచీవ్ చేయలేకపోయినా, ఒక్క మాట అన్నా, ప్రతి దానికి ఎమోషన్స్ అదుపు తప్పిపోవడం మూలంగా అది కోపం అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, ఏదన్నా ప్రతిదీ ఓవర్ రియాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది మొదట్లో బానే ఉంటుంది, తర్వాత అది ఎంతవరకన్నా డివేట్ అవ్వచ్చు. సో అంతవరకు వెళ్ళకుండా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇస్ బీయింగ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్.
బీయింగ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ అంటే యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మనం బతుకుతున్నది ఫస్ట్ హ్యాపీనెస్ కోసం, అది గుర్తుపెట్టుకోండి. మార్కుల కోసం, డబ్బుల కోసం, పేరు కోసం, ఇంకేదో కాదు. హ్యాపీనెస్ లేనప్పుడు ఇవి ఏవి ఉన్నా కూడా ఇట్ ఇస్ జీరో. కాబట్టి హ్యాపీనెస్ ఏది ఇస్తుందో దాని మీద ఫోకస్ చేయండి. పాజిటివ్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మీకు ఏదైనా బాధ వచ్చింది, యూ వాంట్ హెల్ప్, డోంట్ హెజిటేట్ టు సీక్ హెల్ప్. అది అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ కానివ్వండి. మహా అంటే ఒక మాట అంటారు, బట్ ఎవ్రీ వన్ ఇన్ సొసైటీ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కొన్ని లక్షలు కోట్లు పోసినా కూడా ఒక లైఫ్ ని మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి వాల్యూ ఇట్. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీరు దయచేసి హెల్ప్ చేయండి. ఎవరైనా స్ట్రెస్ లో ఉన్నారు, బాధపడుతున్నారు అంటే ఎక్నాలెడ్జ్ ఇట్. దాన్ని ఎవరైనా అడల్ట్ తీసుకెళ్ళండి, సో దట్ వాళ్ళన్నా కనీసం దాన్ని హెల్ప్ చేస్తారు. అండ్ ఐ విష్ లైక్ నో వన్ షుడ్ లూజ్ దేర్ లైఫ్స్ లైక్ దిస్. ఎందుకంటే మా లాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కైండ్లీ గెట్ ఇన్ టు నోటీస్ ఆఫ్ ఎనీ వన్. అదొకటి నేను చెప్పదలుచుకుంటున్నాను. యా, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.